యమునా పార్ అంటారు, ట్రాన్స్ యమునా తెలియదు. అసలు దేశంలో ఎన్ని టైం జోన్స్ ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఇక్కడ 4 అవుతుంటే అక్కడ చీకటి పడుతుంటుంది, 6 అవుతుంటుంది. ఇక్కడ ఇంకా 4 అవుతుంటుంది, అక్కడ తెల్లారిపోతుంది. సో టైం జోన్ కూడా ఒకటే గడియారం పెట్టింది. మీరు సింపుల్ భాషలో చెప్తున్నా, ఒకటే గడియారం పెట్టింది. టైం జోన్ మీకు తెలియదా? ఇంకా భాష ఏం తెలుస్తుంది, జాతులు ఏం తెలుస్తుంది? అందుకని ఢిల్లీ వాళ్ళను గట్టిగా అడగాలంటే, నిలదీయాలంటే అవి తెలుగులోకి భారతీయ భాషలోకి తర్జుమా కావాలి. ఆ స్ఫూర్తిని సింపుల్ భాషలో, జనానికి అర్థమైన భాషలో జనం దగ్గర తీసుకొని పోవాలంటే దానికి చిత్తశుద్ధి ఉండాలి. రాజ్య ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళందరికీ చిత్తశుద్ధి ఉండాలి. జనం దగ్గర తీసుకొని పోవాలనాలి. అప్పుడు జనం చైతన్యవంతులై ఆ హక్కులు ఇవి అని అడుగుతారు. జనానికి హక్కులు తెలియడం కోసం ఏదో విధంగా చట్టాన్ని సవరించైనా సరే దాన్ని చట్టాలు గిట్టాలని తెలుగులో అయ్యేటట్టు, రాజ్యాంగం కాపీలు కూడా తెలుగులో ఉండేటట్టు చేయాలి. లేకపోతే ఇంగ్లీష్ కాపీలే ఉన్నాయి, తెలుగు ప్రతులు లేవు, కన్నడ ప్రతులు లేవు, తమిళ ప్రతులు లేవు, ఉర్దూ ప్రతులు కూడా లేవు. అట్లా ప్రతులను కూడా జనం భాషలో తర్జుమా చేసి జనానికి అందుబాటులోకి రాజ్యాంగాన్ని తీసుకొని రావాలి.